సభకు అధ్యక్షత వహించినటువంటి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ నిరంతరం నిరుద్యోగుల గురించి పోయినసారి కేసీఆర్ను దించడంలో రేవంత్ పాత్ర కంటే నీలం పాత్రనే ఎక్కువది. నిరుద్యోగుల మీటింగ్ రోజుకోటి అలసిపోతాడేమో అనుకోండి. అలసిపోయిన మనిషిని నేను ఒక్కనే ఉన్నా అనుకుంటుంటే, కానీ ఆయన కూడా నా లెక్కనే తయారైండు, ముదిరిపోయిండు. మరి అట్లాంటి నీలం వెంకటేష్ గారికి, అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, ఆయన ఎన్ని కార్యక్రమాలున్నా నా జాతి కోసం పోరాడాలనే తపనతోటి పోరాడుతూ ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఎదురైనా జాతీయ ముఖ్యం, నా బీసీ జాతిని పోరాడుతున్న నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా లేడీ టైగర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్, మహిళా సంఘం ప్రెసిడెంట్, అదేవిధంగా బీసీ సంఘం ఇన్ఛార్జ్, అక్కడ అనేక కార్యక్రమాలతోటి ఎవరికి ఒక పార్టీ లేక, సంఘం కాదు బీసీ సంక్షేమ సంఘం అంటే ఆంధ్రప్రదేశ్ ఒక పార్టీ లేక చూస్తున్నారు నాయకులందరూ. ఆ విధంగా అక్కడ బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి నూకానమ్మ గారికి, ఇక ఈరోజు ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన యువ నాయకుడు, ఆ ప్రకాశం జిల్లాలో పడిన మంచి పేరున్నటువంటి నాయకుడు గంజి ప్రసాద్ గారికి, అదేవిధంగా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేందర్, నవదు అనంతయ్య, అంజీ, సతీ, రాజేందర్, నవక్, రాజుగారు, సతీష్, శివకుమార్ యాదవ్, రాంబాబు, నిఖిల్. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అజ్ఞాయితున్నారు. ఏంటిదంటే ముఖ్యమంత్రి నిరుద్యోగి ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అనే ఉద్యోగం నిరుద్యోగులు ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే. ఆయన అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలు ఎక్కడ ఉంది? కేసీఆర్ దాటికి తట్టుకోలేక కకావికలై ఒక మూలకు నక్కిపోయింది. అప్పుడు రాష్ట్రం లోపల నిరుద్యోగులందరూ పట్టుబట్టి ఉద్యమాలు అందరం చేసి, పోస్టులు ఇస్తలేరు కేసీఆర్ అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈయన కనిపించిండు. అక్కడ కేసీఆర్ని తిట్టి ఈయన ఒక వేగు చుక్కలాగా కనిపించాడు. అప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపించాం. కేసీఆర్ని ఓడించే దమ్ము నీకుందా అని నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. ఆయన వేలు నూనుకొని పోయిండు, మహాబలాఢ్యుడు అయిండే. మహాబలాఢ్యుడు అంటే అన్ని పార్టీలు పెద్దోళ్ళందరూ తలవన్నిన నాయకులు కూడా ఈయనను ఎవరు ఓడించారు ఇంకో 15-20 ఏళ్ళ దాకా అని ఫీల్ అయ్యారు. కానీ నిరుద్యోగుల దాటికి కకావికలై ఈయనను గెలిపిస్తే, ఈయన గెలిచిన నుంచి ఆయన నిరుద్యోగులను పట్టించుకుంటలేడు, విద్యార్థులను పట్టించుకుంటలేడు. కేవలం దోచుకునుడే పెట్టుకున్నారు. ఆయన మంత్రులు, ఆయన అనుచరులు, 3-4 మంత్రులు తప్ప అందరూ దోచుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, రాష్ట్రం అంతా కూడా దోపిడీ రాష్ట్రం అయిపోయింది. దీన్ని ఈరోజు ప్రజలందరూ అడుగుతున్నారు. ఎక్కడ పోయినా కృష్ణన్న గారు, మీరందరూ నైతిక విలువలతోటి పోరాటాలు చేస్తున్నారు. ఇన్నేళ్ళు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. మీరు ఒక్కరోజు కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు చూశారా? గతంలో వెంగళరావు నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 మంది ముఖ్యమంత్రులను చూసినా. ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇంత విచ్చలవిడిగా స్వేచ్ఛగా అవినీతి, దోపిడీ, లూటీ జరగలే. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది దోపిడీ, లూటీ జరుగుతుంది. ప్రజలు పట్టించుకుంటలేరు, నిరుద్యోగం పట్టించుకుంటలేరు. భూములు సహా, ఎన్ని రకాల భూములు సహా, అదైన భూములు సహా, ప్రభుత్వ భూములు సహా
ఏ భూమి అనేది మిగిలకుండా ఇట్లా ఎక్కడ భూమి ఉంటే అక్కడ లీడర్ అందరూ పోయి గద్దలు లేక వాలి అక్కడ పట్ట భూములు కూడా గుంజుకునేటటువంటి మొత్తం దిగజారిపోయినటువంటి వ్యవస్థలో ఈరోజు మనం జీవిస్తున్నాం. అందుకే అవినీతి పండింది. అవినీతి నిర్మూలనకు పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి యువత అందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. తప్పనిసరి మీరు అందరు కోరినట్టుగా ఈరోజు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయక అప్పుడే ఈ ప్రభుత్వం దిగొచ్చి పేదల గురించి, నిరుద్యోగుల గురించి, బీసీల గురించి ఆలోచిస్తే సమయం చూస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే నిరుద్యోగికి, రాజకీయ నిరుద్యోగికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆయన వచ్చి నుంచి ఏం చేస్తున్నాడు? నిరుద్యోగుల గురించి ఆలోచిస్తా. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఫిలప్ చేశాడంతే, కొత్త నోటిఫికేషన్లు ఎక్కడ ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో 18,000 ఖాళీలు ఉంటాయి. ఎస్ఐలు, కానిస్టేబుల్, రిజర్వ్ పోలీసులు అందరు కలిసి 18,000 వేకెన్సీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు వేడి చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎండకాలం కూడా చెమటల కారణంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. 8 రోజుల్లో పోలీస్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. వీళ్ళే పోలీస్ మొత్తం వెల్ ట్రైనింగ్ ఉన్నారు. అదేవిధంగా టీచర్ పోస్టులు ప్రభుత్వ పాఠశాలలో 12,000కు పైగా ఖాళీ. అదేవిధంగా గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, బీసీ గురుకులాలు, ఎస్టీ మైనార్టీ గురుకులాలు అన్నిట్లో కలిసి 8,000. మోడల్ స్కూళ్ళు 7 స్కూళ్ళల్లో 6,000, మోడల్ స్కూల్లో 1,500 నుంచి 2,000, కస్తూర్బా స్కూల్లో అన్నీ కలిసి 30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 7 లక్షల మంది బీఈడి, డిఈడి చేసిన వాళ్ళు ఉన్నారు. టెట్ పాస్ అయిన వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారు. నోటిఫికేషన్ కోసం రాత్రి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా 35 ఏళ్ళు అయితే కూడా గడ్డాలు పెంచుకొని పెళ్లిళ్ళు పిల్లనిస్తలేరు ఎవరు వాళ్ళకు. సరే బీఈడి చేసిండే ఇప్పటి వరకు జాబ్ లేదు, టెట్ పాస్ అయిన జాబ్ లేదని చెప్పి ఉద్యోగాలు ఇస్తలేరు. కాబట్టి వెంటనే 30,000 టీచర్ పోస్టులు. టీచర్ విద్యా వ్యవస్థ గురించి చాలా గొప్పగా ముఖ్యమంత్రి మాట్లాడుతాడు. నేను అడుగుతున్నా, విద్యా వ్యవస్థ మీద మీకున్న అవగాహన ఏమిటి? ఏ టీచర్లు ఉన్నారు? గెస్ట్ టీచర్లు, కాంట్రాక్ట్ టీచర్లు, అవర్లీ బేసిడ్ టీచర్లు, పార్ట్ టైం టీచర్లు, అవుట్ సోర్సింగ్ టీచర్లు. ఏంటి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఇదే ఇంత దుర్మార్గమా? విద్యా ప్రమాదాలు ఎక్కడున్నాయి? ఏడున్నాయి? యూనివర్సిటీలో దాదాపు 3,000 లెక్చరర్, అసిస్టెంట్ లెక్చరర్స్, ప్రొఫెసర్ పోస్టులు కాలినాయి. యూనివర్సిటీలో రీసెర్చ్ అయితే పండుకున్నది, ఎక్కడ రీసెర్చ్ లేదు. ఎక్కడ విదేశీ రీసెర్చ్ పత్రాలన్నీ ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకో. అక్కడ యూనివర్సిటీలో 3,000 వేకెన్సీలను ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. డిఎస్సి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు డిఎస్సి వేశాడు, గ్రూప్ 1 వేశాడు, గ్రూప్ 2 వేశాడు, గ్రూప్ 3 వేశాడు. ఇక్కడ ఏమైంది రోగం? ఇక్కడ వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ 10 జిల్లాలు ఉంటే 33 కొత్త 23 జిల్లాలు చేశావు, 125 మండలాలు చేశారు, 125 పోలీస్ స్టేషన్లు చేశారు, 75 ఆర్డీ ఆఫీసులు చేశారు. ఇందులోపల లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీలు వచ్చినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1లో 1,500 నుంచి 1,600 వేకెన్సీలు ఉన్నాయి. గ్రూప్ 2లో 3,000 వేకెన్సీలు ఉన్నాయి. గ్రూప్ 4 లోపల 20,000 దాకా వేకెన్సీలు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తం వేకెన్సీలు ఉంటే మీరు ఎక్కడ భర్తీ చేస్తున్నారు? రాజకీయ నిరుద్యోగుల కోసం ఢిల్లీకి పోయి ఆడ రాజీవ్ గాంధీ దగ్గర పడిగాపులు కాసి కార్పొరేషన్ చైర్మన్లు, అడ్వైజర్లు లేని పోస్టులు క్రియేట్ చేస్తాం. ఇక్కడనేమో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలా ఉన్న పోస్టులు నింపవు, శాసన వ్యవస్థలో, పొలిటికల్ వ్యవస్థలో లోన్ పోస్టులు క్రియేట్ చేసి రాజకీయ నిరుద్యోగులకు పదవులు ఇస్తున్నాం. అందుకే పాపం పడింది. నిరుద్యోగుల గురించి ఆలోచించకపోతే తప్పనిసరిగా ముందు నీకు నిద్రపోని రాత్రులు అని చెప్పి ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు. ఏం చేస్తానని అనుకుంటవచ్చు. వ్యవస్థలన్నింటినీ, ప్రచార మాధ్యమాలను బెదిరిస్తా, అడ్వర్టైజ్మెంట్ పనిచేస్తా, బెదిరిస్తా. పోలీసు నా దగ్గర ఉంది, అధికారం నా దగ్గర ఉంది, కానీ ధర్మం నీ దగ్గర లేదు.
న్యాయం నీ దగ్గర లేదు. అన్నిటికంటే గొప్పది న్యాయం, ధర్మం. ప్రపంచంలో మన చరిత్రది, భారతదేశ చరిత్రది, మహాభారత కాలం, రామాయణ కాలం నుంచి కూడా ధర్మం గెలిచింది, సత్యం గెలిచింది, న్యాయం గెలిచింది. అన్యాయం ఎక్కడ గెలవలేదు, అధర్మం ఎక్కడ గెలవలేదు. నువ్వు అధర్మంతో, అన్యాయంతో, అక్రమాలతో పరిపాలిస్తున్నావు. ఎప్పుడు ఇది గెలవదు. అందుకే మార్చుకో. మొత్తం ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వనీకే నీకు అవకాశం ఉంది. యూనివర్సిటీలో 3,000, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలు 18,000, టీచర్ పోస్టులు 30,000. వీటికి ఎంబడే నోటిఫికేషన్ ఇవ్వకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1 1,500 నుంచి 1,600, గ్రూప్ 2 3,000, గ్రూప్ 3, 4 దాదాపు 10,000 నుంచి 20,000 పోస్టులు. ఇంత పెద్ద మొత్తంలో ఖాళీ ఉన్నవి. పోస్టులు ఖాళీ లేవంటాను నువ్వు అంటుండొచ్చు. నేను ఒకటి సవాల్ చేస్తా. అవుట్ సోర్సింగ్ ఎన్ని వేకెన్సీ, ఎంతమంది పని చేస్తుండ్రు? మొన్న లెక్కలు తీస్తే 4,96,000 మంది, అంటే 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నారు. నీకు ఖాళీలు లేకపోతే, వేకెన్సీలు లేకపోతే 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఎందుకు పనిచేస్తారు? నీకు ఖాళీలో లేవు, వేకెన్సీసే లేవు, మరి ఎట్లా పనిచేస్తారు? కేసీఆర్ పీరియడ్ లోపల 23 కొత్త జిల్లాలు వచ్చినాయి, 125 మండలాలు వచ్చినాయి, 75 మున్సిపాలిటీలు వచ్చినాయి, 8 కార్పొరేషన్లు వచ్చినాయి, 125 పోలీస్ స్టేషన్లు వచ్చినాయి. ఇట్లా చాలా పెద్ద ఎత్తున ఆఫీసులు వచ్చాయి. అక్కడ పోస్టులు క్రియేట్ చేసేవారు. ఇవన్నీ వచ్చినాక అంతకుముందు పోస్టులు క్రియేట్ చేయలేదు అన్నావు. ఇప్పుడు వేకెన్సీ, రిటైర్మెంట్ వల్ల, ప్రమోషన్ల వల్ల, కొత్త జిల్లాల వల్ల, కొత్త ఆఫీసుల వల్ల, ప్రతి జిల్లాలో కొత్త జిల్లా వస్తే 40 ఆఫీసులు ఉంటాయి, కొత్త డిపార్ట్మెంట్లు 40 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇవన్నీ వేకెన్సీలు తీస్తే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటి మీద ఎప్పుడన్నా నీవు రివ్యూ చేసావా? ఎట్లా దోపిడీ చేయాలి? ఏది ముసి ప్రాజెక్టు మీద ఎంత దోపిడీ చేయాలి, ఆడ పోలవరం మీద ఎంత దోపిడీ చేయాలి, ప్రాజెక్టుల మీద ఎంత దోపిడీ చేయాలి, ఏ కాంట్రాక్టర్ని పెట్టుకోవాలి, ఎవరి దగ్గర పట్టుకొని దోపిడీ చేయాలని అదే ఆలోచన తప్ప నిరుద్యోగుల గురించి ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎట్లా ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఏ విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని ఏనాడు కూడా ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టలేదు, చర్చలు జరపలేదు. ఆయన మైండ్లో ఏది వస్తే అదే. ఇంకా దీనికి తోడు చదువుకుంటుంటే ఓర్వలేకపోతాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఏం చేసింది? ఈ సమాజం లోపల, రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల లోపల రోడ్లు వేసే దగ్గర, ఇళ్ళు కట్ట దగ్గర, అపార్ట్మెంట్ కట్ట దగ్గర ఎవరు పనిచేస్తుంది? పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్. ఇప్పుడు చూడండి రోడ్లు వేసే దగ్గరికి పోయి ఏ లేబర్ ఉంది? పాలమూరు లేబర్ లేరు, ప్రకాశం లేరు, శ్రీకాకుళం లేరు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లేబర్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే మన లేబర్ అంతా ఎక్కడ లేరు. ఒక తరం గడవంది అడివే లేబర్ వస్తలేరు. వాళ్ళందరూ బీటెక్ చేసి, ఎంబీఏ చేసి, డిగ్రీ చేసి, పీజీ చేసి, ఎడ్యుకేట్ అయ్యి ఐటీ కంపెనీలలో కోతున్నారు. వాళ్ళు లేబర్ వస్తలేరు. 20 ఏళ్ళు అయింది ఫీజు స్కీమ్ పెట్టి. చాలా విప్లవాత్మకమైన మార్పు తెచ్చారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాక. గురుకులాలు పెట్టాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాం, స్కాలర్షిప్లు పెట్టాం. దీంతో ఈ విద్య ద్వారా సమాజంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఆ మార్పు చూసి నిద్ర పడతలేదు రేవంత్ రెడ్డికి. అందుకే ఈ స్కీమ్ని ఎట్లా తేడాటాడు. ఒక మంచి కుక్కని పిచ్చి కుక్క చేసి మంచి కుక్కని కొట్టాలంటే ఎవరు ఒప్పుకోరు. జంతువుల చట్టం ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు. అందుకే దానికి పిచ్చి కుక్క ముద్రేస్తాడు, వేసి దాన్ని చంపాలని చూస్తున్నాడు. ఫీజుల స్కీమ్కు వచ్చిన నుంచి పైసలు ఒక్క పైసా కేటాయించకుండా 10,000 తీసుకుపోయాడు. 10,000 ఆడున్నాయి నా దగ్గర, పేగులు తీస్తే కూడా లేవు, కడుపు దోస్తే కూడా లేవు నా దగ్గర, అప్పు కూడా దొరకలేదని చెప్తాడు ముఖ్యమంత్రి. నేను అంటున్నా ఈ స్కీమ్కి ఎంత పడుతుందో చెప్తే నీ ఇజ్జత్ పోతుంది. ఈ ఫీజుల స్కీమ్కు సంవత్సరానికి 2,500 కోట్లు. అందులో కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకు 1,000 కోట్లు ఇస్తుంది. ఇక నువ్వు బీసీ, మైనార్టీ, ఎస్టీలకు 15 నుంచి 1,600 కోట్లు ఇచ్చి పథకం అంటే సంవత్సరానికి 1,500-1,600 కోట్లు ఇవ్వనికే బడ్జెట్ లేదా? అప్పుడు 3
3,500 ఒక్కొక్క వేలకు 3,50,000 కోట్ల అప్పు తెచ్చిరు. 6 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మొత్తం 10 లక్షల కోట్ల ఆదాయంలో ఈ 30 నెలల కాలంలో నీకు సంవత్సరానికి 1,500 కోట్లు ఈ చదువుకున్న పిల్లలకి ఎవరికి రాలేదా? ఏదన్నా ఒక్క మంచి పని చేసావా? మున్సి ప్రాజెక్టులు ఏమున్నాయి? దోమలు ఉన్నాయి. నువ్వు దోమలను తీసేస్తావా? లేకపోతే అక్కడ మున్సి ప్రాజెక్టు సుందరీకరణ ఏం చేస్తావు? ఎవరి కోసం? ఇక్కడ మనుషులను సుందరీకరణ చేయి, మున్సి సుందరీకరణ కాదు. ఫోర్త్ సిటీ అక్కడ నీ భూములు ఉన్నాయి, మొత్తం నీ భూములకు ధరలు పెరగాలని ఫోర్త్ సిటీ. ఈ విధంగా రాష్ట్రం అధోగతి పాలు చేస్తున్న ఈ నీకు తప్పనిసరి నిరుద్యోగులందరూ తగిన బుద్ధి చెప్తారు. అందుకే మేము నీ జోలికి రావద్దంటే 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయి. 18,000 కానిస్టేబుల్కి ఎమ్మడి నోటిఫికేషన్ అయ్యి, 30,000 టీచర్లకు వెంటనే నోటిఫికేషన్ అయ్యి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 వేస్తే మా పిల్లలు చదువుకుంటుంటారు. నీ జోలికి రావు. లేకపోతే నిన్ను తిరగనీయం, నిన్ను నిద్ర పట్టనీయం. ఇక ముందు కలెక్టరేట్ ఆఫీసులు కాదు మేము చేసేది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, మంత్రుల పర్యటనలు, వీటిని అడ్డుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. అందుకే నిరుద్యోగులు, బీసీలు ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసి నేర్చుకో. అక్కడ గూగుల్ విశాఖపట్నంలో గూగుల్ ఐటీ కంపెనీ వచ్చింది. దేశంలోనూ 2వది ప్రపంచంలో కూడా గుర్తింపు తెచ్చేటటువంటి విధంగా ఆ చంద్రబాబు నాయుడు గారు ఐటీ హబ్బులను, ఐటీ కంపెనీలను తీస్తుంటే ఇక్కడ ఐటీ కంపెనీలు ఉన్నాయి వారిపోతున్నాయి. ఈయనను చూసి, ఈయన మనుషులను చూసి, ఈయన మనుషులు గద్దలేక వాళ్తున్నారు పైసలు తీసుకుని. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళు భయపడి ఐటీ కంపెనీలు ఉన్నోళ్ళు వారిపోతున్నారు. కొత్త వాళ్ళు వచ్చుడు కాదు, ఉన్నోళ్ళు అందరు. అందుకే నిరుద్యోగులంతా ఏ ఐటీ కంపెనీ రావడం లేదు, ఏ పరిశ్రమలు రావడం లేదు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారు, పారిశ్రామిక భూములను అమ్ముకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వ లోపల పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తూ, మరి యువత ఉద్యోగాలు భర్తీ చేసే వరకు ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్పి హెచ్చరిస్తున్నా.